హలో అండి. ఇక ఇవాల్టి మన వ్లాగ్‌లో సప్త శనివారాల్లో భాగంగా 8వ వారం అంటే వడ్డీ శనివారం స్వామివారికి ఎలా పూజ చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో స్వామివారికి ఈసారి వస్త్రాలంకరణ చేశానండి. స్వామివారికి ఈ ధోతి, కండువా ఎంత అందంగా అనిపించిందో నాకైతే. ఇక ఇప్పుడే అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాను. ఇది ముందు రోజండి, అంటే శుక్రవారం రోజే ముందుగా నేను మార్నింగ్ అయితే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకున్నాను కదా. ఇక ఆ పటాన్ని తీసి పైన పెట్టేసి యథావిధిగా ఇక స్వామివారి పూజకి రెడీ చేసుకున్నాను. ఇలా 7 దీపాలు పెడతా కదండి, పిండి దీపాలు. దానికోసము 5 ఒత్తులు ఇలా ఒక గుత్తుగా పెట్టుకున్నాను. ఇక దీపాలను క్లీన్ చేసుకుని ఆల్రెడీ తుడిచి బొట్లు పెట్టుకొని నూనె వేసి పెట్టుకున్నాను. ఇక ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే సూర్యోదయానికి ముందరైతే దీపం ఇలా పెట్టేసుకున్నానండి. బయట తమలపాకులో ఇలా దీపం పెట్టి వెలిగించాను. ఇక ముగ్గులు ఇలా వేసుకున్నాను. ఇక తులసి కోట దగ్గర ఈ విధంగా ముగ్గులు వేసుకున్నానండి. ఇవంతా కూడా నేను ఎర్లీ మార్నింగ్ లేచి బయటంతా క్లీన్ చేసుకున్నానండి, మాప్ పెట్టేసుకున్నాను. శుక్రవారం కదా, అందుకని ముందు రోజు సాయంత్రం అయితే నేను చెయ్యలేదు. ఇక తులసి కోట దగ్గర ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇకైతే లోపల పూజ గదిలో ఈ విధంగా పూజ చేస్తున్నాను. ఫస్ట్గా అయితే నేను తమలపాకులు తీసుకొని వాటికి కుంకుమ, పసుపు, బొట్లు పెడుతున్నాను. నైట్ నేను తయారు చేసుకున్నాను కదా ఇలా దీపాలు, 5 దీపాలు. ఇలా ఈ ఒత్తి స్టాండ్ ఉంది కదండి, నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆల్రెడీ, మన వీడియోలో అయితే నేను చూపించాను కదా. ఆ ఒత్తి స్టాండ్లో ఇవి ఎక్కిస్తున్నానండి. ఈజీగానే వచ్చేస్తాయండి. ఇలా అన్నీ అంటే ఒక 7 దీపాలు ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. ముందుగా దీపాలు వెలిగించేస్తే, అంటే దీపాలకి రెడీ చేసుకొని ఆ తర్వాత ప్రసాదాలు చేసుకొని అంతా ప్రసాదాలు స్వామివారికి సమర్పించి దీపాలు వెలిగిస్తాను. ఇలా అన్నీ చేసేస్తానండి. ఇక నేను పిండి ప్రమిదలు అయితే చేసి పెట్టుకొని ఇలా బాక్స్లో అయితే పెట్టుకున్నానండి. చూడండి, ఇవి బాగా నీట్గా రావడం వల్ల ఇవైతే విరగవండి, అలాగే ఉంటాయి మనం కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే. మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో కూడా షేర్ చేశానండి, ఎలా చేయాలి పిండి ప్రమిదలని కూడా. ఇక ఈ వడ్డీ వారం పూజ కొంచెం స్పెషల్గా చేయాలనుకున్నానండి. ఇక స్వామివారి శంకుచక్రనామ దీపాలు ఇవి, దాన్ని కూడా నేను నూనె వేసి ఒత్తి వేసి పెట్టుకున్నాను. ఇలా అన్ని దీపాలు తమలపాకులు ఇలా పెట్టుకొని దీపాలన్నీ ఇలా పెట్టుకున్నానండి. 7 దీపాలు. ఇక వీటికి కుంకుమ, పసుపు, బొట్లు పెట్టాలి. దీపాలు పెట్టంగానే స్వామివారికి సగం పూజ కంప్లీట్ అయినట్లుగా అనిపిస్తుందండి. ఇక పూలన్నీ పెట్టి అలంకరించుకోవాలి స్వామికి. ఈ విధంగా అయితే పుష్పాలతో అలంకరించానండి. స్వామివారి విగ్రహము ఈ పుష్పాల సందులో కొంచెం సరిగా కనిపించడం లేదండి. విగ్రహానికి సంపంగి పూలతో ఈసారి అలంకరించాను. దీపాలన్నిటికీ ఇలా పూలు పెట్టుకొని నామాలు పెట్టుకున్నానండి, శ్రీవారి నామాలు. మొత్తం ప్రసాదాలు కూడా రెడీ చేసేసి ఇలా పెట్టాను. స్వామికి నైవేద్యంగా పులిహోర సమర్పించాను. పులిహోర, ఇలా దద్దోజనం, ఇక నువ్వుల లడ్డూలు, నల్ల నువ్వులతో పంచామృతము, తీపి అన్నము, 5 రకాల నైవేద్యాలు సమర్పించాను. పండ్లు, పాలు కూడా సమర్పించాను. ఇక అయితే అన్నీ పెట్టిన తర్వాత ఇక దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. మొదటగా మధ్యలో దీపంతో ఇలా మొదలు పెడతాను. 7 దీపాల్లో మధ్య దీపం ఉంటుంది కదా, అంటే చాలామందికి డౌట్ వస్తుంది ఎలా వెలిగించాలని. ఇది నాకైతే ఎవరు చెప్పలేదు, కానీ నా మనసుకైతే అనిపించింది. ఇలా కుడి పక్కన ఇంకొక 3 దీపాలు ఉంటాయి కదా, ఆ 3 దీపాలు వెలిగించిన తర్వాత మళ్ళీ ఎడం పక్క 3 దీపాలు వెలిగించేస్తాను. ముందుగా నూనె వేసి పెట్టుకుంటే మనం ఒత్తులు కొంచెం నాని త్వరగా వెలుగుతాయండి, మనకి ఎటువంటి ఇబ్బంది అనిపించదు. ఇక పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 10 గంటలు అయిందండి. కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి కరెంట్ అయితే పోయింది. ఇక ఈ వెలుతురులో కూడా స్వామివారు ఎంతో బాగా అనిపించారు. ఇక అప్పటికి హారతి ఇవ్వలేదులేండి, కరెక్ట్గా 10 గంటలకు కరెంట్ పోయింది. ఇంకా కరెంట్ పోయినా సరే స్వామివారిని హారతి వెలుగులో ఇలా దర్శించుకుంటున్నాను. అంటే మీరు కూడా స్వామివారిని ఇలా దర్శించుకోవచ్చు అనేసి ఈ వీడియో తీస్తున్నానండి. కరెంట్ లేనప్పటికీ ఈ దీపాల వెలుగులో స్వామివారు అయితే ఎంతో బాగా అనిపించారండి.
ఇలా చూడండి ఎంత వెలుతురుగా ఉందో. రూమ్లో కూడా దేవుని పూజ గది అంతా కూడా చాలా వెలుతురుగా అనిపిస్తుందండి. ఇక్కడ ఒక మెయిన్ కామాక్షి అమ్మవారి దీపము, ఇక శంకుచక్రనామ దీపాలు, అవి కాకుండా ఇంకా 2 వెండి దీపాలు, అవి 5 దీపాలు, ఇవి 7 దీపాలు, మొత్తం ఒక డజన్ దీపాలు ఉన్నాయండి. అంత వెలుగులో స్వామివారు అయితే కనుల పండుగగా అనిపించింది నాకైతే. ఇక ఇలాగే ఇంకొకసారి స్వామివారిని ఎంతసేపు చూసినా తనివి తీరదండి. ఇంకొక చిన్న వీడియో తీశాను మళ్ళీ. దీపాలు చెక్కు చెదరకుండా స్వామివారి చిరునవ్వు చిందిస్తున్నట్లు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాను కదా, పూజ అంతా అక్కడికి కంప్లీట్ అయిపోయింది. అంటే మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈవినింగ్ మళ్ళీ ఉందండి పూజ. మొత్తానికి స్వామివారికి వడ్డీ వారంతో సహా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇన్ని వారాల్లో ఎక్కడ పూజ నేను చేసుకోలేనో అనేసి చాలా భయపడ్డానండి. కానీ స్వామివారు అన్ని ఆటంకాలను ఎదిరించి నాకైతే చేయగలని శక్తినిచ్చారు. మొత్తానికి 8 వారాలు పూజ అయితే నేను ఈ రోజుతో కంప్లీట్ చేసేసానండి. చాలా అయితే చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం అండి. మనం అనుకుంటే కాదు, స్వామి అనుకుంటేనే ఇలా జరుగుతుంది. ఇదండి ఓవరాల్గా నేను చేసుకున్న ఈరోజు పూజ మొత్తం. ఇక సాయంత్రం పూజలో స్వామికి అష్టోత్తర శతనామావళి అర్చన చేసుకోవాలండి. మార్నింగ్ పూజ ఇంతటితో కంప్లీట్ అయిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.